యేసుక్రీస్తు నామమున మీ శుభములు వందనాలు. మన బ్రతుకు మన జీవితాలు మార్చే కొన్ని మాటల్ని మనం బైబిల్లో చూసుకుంటాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో ఎట్టిదో గ్రహించదవు. దేవుని గురించి విజ్ఞానము నీకు లభించును. యెహోవే జ్ఞానం ఇచ్చేవాడు. బైబిల్ని రోజు చదవటం వల్ల, బైబిల్ని ధ్యానించటం వల్ల మనకు దేవజ్ఞానం వస్తుంది. మనకి ఈ లోకంలో ఎన్నో వేలు లక్షలు పెట్టి లోక జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నాం, మన పిల్లలకు నేర్పిస్తున్నాం. ఈ లోక జ్ఞానం మనకు ఎందుకు ఉపయోగపడుతుందంటే, మనము భూమి మీద బ్రతికినంత కాలం, చనిపోయేంత వరకు మనకు సంపాదించటానికి, మనం సుఖపడటానికి, జానుడు పొట్టకు మనకు తిండి పెట్టడానికి, లగ్జరీ జీవితం జీవించటానికి మాత్రమే ఈ జ్ఞానం మనకు ఉపయోగపడుతుంది. ఇలాంటి జ్ఞానాన్ని మనము మన పిల్లలకు నేర్పిస్తున్నాం. వేలు ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి, నా పిల్లలు సుఖంగా ఉండాలా, లగ్జరీ జీవితం జీవించాలా అని మనం ఆలోచిస్తున్నాం. బాగుంది లోక జ్ఞానం నేర్చుకుంటాం, కానీ లోక జ్ఞానానికంటే ప్రాముఖ్యమైన జ్ఞానం ఏంటంటే దేవ జ్ఞానం నేర్చుకోవాలి. మనం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు దేవ జ్ఞానాన్ని రాయించి పెట్టాడు. ఎన్నో విషయాలు బైబిల్ చదవటం వల్ల మనకు తెలుస్తుంది. ఈ లోక జ్ఞానము ఏ విద్యా కేంద్రంలో కానీ, పాఠశాలలో కానీ, కళాశాలలో కానీ, విశ్వవిద్యాలయంలో కానీ, ఏ విద్యా కేంద్రంలో కానీ ఈ లోక జ్ఞానం మనిషి చనిపోయేంత వరకే చెప్తుంది. ఎలా సంపాదించాలి, ఎలా బతకాలో చెప్తుంది తప్ప, లోక జ్ఞానంలో ఎలా అప్డేట్ కావాలో చెప్తుంది తప్ప, చనిపోయిన తర్వాత ఏంటి అనే పరిస్థితి ఏ జ్ఞానం చెప్పటం లేదు. బైబిల్ మాత్రమే చెప్తుంది. అంటే బైబిల్ మహా దేవుని గ్రంథం. ఇది బైబిల్ దేవుని గ్రంథం, మహా దేవుని గ్రంథం, నిజమైన దేవుని గ్రంథం. బైబిల్ మహా జ్ఞాన గ్రంథం కనుక బైబిల్ని మనం బాగా చదవాలా. చాలా మంది క్రైస్తవులు రోజు బైబిల్ చదివిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఆ కుటుంబం, నాకు తెలిసిన కుటుంబాలు ఉన్నారు. ఒకసారి మాత్రమే బైబిల్ తీస్తారు, అప్పటిదాకా తీయని వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఆదివారం చర్చి పోకపోతే ఆ రోజు కూడా తీయరు. బైబిల్ని మనం బాగా చదవాలా, బైబిల్ని బాగా ధ్యానించాలి. మన ఆత్మీయత కోల్పోద్దు. బైబిల్ని చదవటం వల్ల మనకు మహా జ్ఞానం కలుగుతుంది. అనేక విషయాలు మనకు తెలుస్తున్నాయి. శాస్త్రవేత్తలు తెలియని విషయాలు కూడా ఎన్నో విషయాలు దేవుడు బైబిల్లో భద్రపరిచాడు. కనుక బైబిల్ బాగా చదవటం వల్ల మహా జ్ఞానం మనకు అందుతుంది. ఈ జ్ఞానము ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, దేవుని జ్ఞానము. మనం చనిపోయిన తర్వాత మరో జీవితం ఉందని చెబుతున్న గ్రంథం బైబిల్ మాత్రమే చెప్తుంది. దేవుడు రాయించాడు కనుక మనం చనిపోయిన తర్వాత కూడా మన పరిస్థితి ఏంటనేది బైబిల్ గ్రంథం మాత్రమే చెప్తుంది. కనుక ఇది దేవుని మహా జ్ఞాన గ్రంథం కనుక ఇది మత గ్రంథం కాదు, మత పుస్తకం కాదు, మత జ్ఞానం కాదు, దేవుడి జ్ఞానం. కనుక మీరు దేవుని జ్ఞానం అని మనసు పెట్టి బైబిల్ చదవండి. మీరు బైబిల్ చదవటం వల్ల ప్రకృతి పుట్టుక మనకు తెలుస్తుంది. కంటిన్యూ కానీ బైబిల్ చదివిన మన ప్రకృతి పుట్టుక మనకు తెలుస్తుంది. సూర్యచంద్ర నక్షత్రాల పుట్టుక మనకు తెలుస్తుంది. పక్షుల పుట్టుక మనకు తెలుస్తుంది. విశ్వం పుట్టుక మనకు తెలుస్తుంది. మానవ పుట్టుక మనకు తెలుస్తుంది. విశ్వం ముగింపు ఎలా తెలుస్తుంది, మనిషి ముగింపు ఎలానో ప్రతి విషయం బైబిల్ చెప్తుంది. బైబిల్లో తెలియదంటూ ఏమి లేదు. శాస్త్రవేత్తలు తెలియని ఎన్నో విషయాన్ని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక మనం బైబిల్ బాగా చదవాలి. మీ పిల్లలు